వెల్కమ్ టు కోనసీమ కిచెన్. ఈరోజు మీకు నేను మసాలా మజ్జిగ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తాను చూడండి. దీనికి కావలసిన పదార్థాలు: కొత్తిమీర కొంచెం, కరివేపాకు కొంచెం, పుదీనా కొంచెం, అల్లం ముక్కలు, ఒక పచ్చిమిరపకాయ, కొంచెం జీలకర్ర. మనం మామూలుగా ఎండాకాలం ప్లెయిన్ మజ్జిగ తీసుకుంటాం. ఆ ప్లెయిన్ మజ్జిగ కాకుండా ఇలా మసాలా మజ్జిగ తీసుకున్నారనుకోండి, హెల్త్కి మంచిది. ఈ కరివేపాకు, పుదీనా, కొత్తిమీర ఇవన్నీ బాగా కడగండి. వాటర్లో వేసి బాగా కడిగి, పచ్చిమిరపకాయ, అల్లం ముక్కలు కూడా కడిగి మిక్సీ జార్లో వేసుకోవాలి. కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయ, జీలకర్ర మిక్సీ జార్లోకి వేసుకుని మెత్తగా గ్రైండ్ చేయండి. బాగా ఫైన్ పేస్ట్ లాగా మెత్తగా అయిపోవాలన్నమాట. ఆ విధంగా గ్రైండ్ చేసి ఇప్పుడు మెత్తగా పేస్ట్ రెడీ అవ్వింది. దీంట్లోకి మన దగ్గర ఉన్న పెరుగును కూడా వేసుకుని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. పెరుగు వేసుకుని కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి. ఇందులోకి వేసుకుని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుని గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు మసాలా మజ్జిగ రెడీ అయింది. దీన్ని మనం ఒక కుండలోకి వేసుకుందాం. ఉదయం మనం ఇది తయారు చేసుకున్నాం అనుకోండి, ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. కుండలో పెట్టి మూత పెట్టి, మీ దగ్గర ఈ కుండ లేకపోతే ఒక స్టీల్ డబ్బాలో అయినా వేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. మధ్యాహ్నం మనం ఈ కుండని బయటకు తీసి అలా ఎక్కువసేపు ఉంచటం వల్ల ఈ మసాలాలన్నీ మజ్జిగలోకి వస్తాయి అన్నమాట. టేస్ట్ మజ్జిగకి పడుతుంది అన్నమాట. ఇప్పుడు మనం ఈ కుండను బయటకు తీసి సర్వ్ చేసుకుందాం. గ్లాసుల్లోకి మజ్జిగను వడకట్టుకుందాం. నేను ఐస్ క్యూబ్స్ వేసుకుంటున్నాను, ఇంకా చల్లగా ఉంటుందని. కావాల్సిన వారు వేసుకోండి, లేకపోతే డైరెక్ట్గా అలా అయినా వడకట్టుకోవచ్చు. ఇందాక మనం వడకట్టుకోకుండా డైరెక్ట్గా కుండలో పోసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మసాలా మజ్జిగని గ్లాస్ చిక్కంతో వడకట్టుకుని, దిగకపోతే స్పూన్ తోటి కదుపుతా మసాలా మజ్జిగని వడకట్టుకోండి. ఈ విధంగా 2 గ్లాసుల్లోకి వడకట్టుకున్నాక కొంచెం నిమ్మరసం కూడా యాడ్ చేయండి. అంటే ఇది వీడియోలో రికార్డ్ అవ్వలేదు, మీరు నిమ్మరసం యాడ్. మసాలా మజ్జిగ రెడీ అయింది. నేను ఇదిగో 2 గ్లాసుల్లోకి వేసుకున్నాను. మీ అందరూ కూడా ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. అందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.